హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కమెంట్ అయితే కంపల్సరీ చేసేయండి. సో ఇవాళ డేట్ వచ్చేసరికి April 20th అన్నమాట. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 8 అలా అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, ఇవాళ సండే. సో మా సండే ఎలా గడుస్తుంది, హౌ అవర్ సండే గోస్, ఇదంతా అయితే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకైతే వెళ్తున్నాం అనమాట. సో మేము యూజువల్ ఒక ప్లేస్కి వెళ్తాము. ఇప్పుడు అలా కాదు, ఏమైనా కొత్త ప్లేస్ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో చూడాలి ఎక్కడికి వెళ్తాము ఏంటో అనేది. సో ఆబ్వియస్లీ మీకు చూపిస్తాను. సో బెంగళూరు ఇన్ అండ్ అరౌండ్ ఎవరన్నా ఉన్నారు అని అంటే, ఒకవేళ బాగుంది అంటే కంపల్సరీ అయితే ట్రై చేయడానికి బాగుంటుంది కదా. సో యా, ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో చలో. సో ఇంట్రోలో చెప్పాను కదా డేట్ టైమ్. సో ఇది వచ్చేసి 2025లో వీడియో అనమాట. చాలా చాలా పాత వీడియో. సో అది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఏమనుకోకుండా చూసేయండి. స్పాట్ అయితే రీచ్ అయిపోయాము. సో కృష్ణ నేను ఎలా అంటే, మాకు ఫుడ్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. నాకు ఒకలాంటి ఫుడ్ నచ్చితే కృష్ణకి ఇంకొకలాంటి ఫుడ్ నచ్చుతుంది. బట్ మా ఇద్దరికి కలిపి నచ్చే ఫుడ్స్ అయితే చాలా తక్కువ. అందులో ఈ ఎగ్ దోశ ఒకటి అనమాట. వి డై ఫర్ ఎగ్ దోశ. సో మేమన్నా వేరే ఊరు మారినాకట మేము ఫస్ట్ ఎగ్ దోశ ఎక్కడ మంచిగా దొరుకుతుందనే చూసుకుంటాము. సో అలా ఈ స్పాట్ని అయితే ఐడెంటిఫై చేసాము. సో ఫైనలీ ఎగ్ దోశ అయితే వచ్చేసింది మా దగ్గరికి. సో ఈ స్పాట్ ఎక్కడుంది ఏంటి అని నేనైతే వివరంగా చెప్పలేను, ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి క్లోజ్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి అయితే ఎగ్ దోశ లేదు అంటున్నారు. సో అందుకే నేను అంత వివరించి చెప్పాలి అని అనుకోవట్లేదు. బట్ ఆ రోజు ఏదైతే టేస్ట్ చేసామో చాలా బాగా చేశారు. వి ఎంజాయ్డ్ ఇట్. ఏప్రిల్ ఆ టైంలో అయితే అక్కడ ఏదో ఊరి పండగ అంట, అదైతే జరుగుతుంది. సో మొత్తం అందరు ఇళ్ళల ముందు ముగ్గులు వేసుకుని, కొత్త బట్టలు వేసుకుని చాలా హడావిడిగా గ్రాండ్గా అయితే చేసుకున్నారు. మొత్తం మీద నాకు కృష్ణకి అదేంటి, ఎందుకు, ఎలాగ ఏమైతే మాకు అర్థం కాలేదు. కానీ చూడ్డానికి మాత్రం చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే ఇంటికి వెళ్ళాలి. బాబు ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో అలాగ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెము మాకు, నేను చెప్పాను కదా నేను ఒక బాబా పూజ చేస్తున్నానని లాస్ట్ వీడియోలోని. సో ఏంటంటే ఇంకా 2 weeks ఉంది. 2 weeks ఆ రోజున నేను బాబా టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో టెంపుల్ ఎక్కడుంది ఇదంతా చూసుకుందాము అని చెప్పేసి, అండ్ టైలర్ దగ్గర కొన్ని బట్టలు ఇచ్చాను, ఆవిడ దగ్గరికి వెళ్ళడము. సో ఇవన్నీ చేసుకుని అలా ఎండలో తిరిగేసరికి టోటల్ గా నేను కృష్ణ అయితే మంచిగా నీరసం వచ్చేసింది మాకు. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ బెంగళూరులో. మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ 5 దాటాక మళ్ళీ చల్లబడిపోతుంది. సో మీ వైపు ఎండలు ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. బాబాయ్ మార్నింగ్ అయితే ఇంకెక్కడికి వెళ్ళే సాహసం అయితే చేయకూడదు. సో అది బైక్ మీద, ఆటోస్ లో వెళ్ళండి లేదా కార్స్ లో వెళ్ళొచ్చు. బట్ బండి మీద వెళ్తే మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోతాం, నీరసం వచ్చేస్తుంది. సో అదనమాట. అండ్ ఇక్కడ చూసారా ఊరు పండగ జరుగుతుంది. మరి అదేంటో మాకు అసలు అర్థం కాలేదు. బట్ చాలా గ్రాండ్ గా అయితే చేసుకుంటున్నారు. సో నాకైతే మా అనపర్తి సంక్రాంతి తీర్థం ఇదంతా గుర్తొచ్చింది అనమాట. సో నాకైతే భలే నచ్చింది. సో ఇప్పుడు అయితే కొంచెము రెస్ట్ తీసుకుంటాము. సో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది
ముందుకు వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. సో ఇప్పుడైతే రెస్ట్ తీసేసుకుంటా. సో నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను. ఈ ఫ్రాక్ వచ్చేసి నా ఫేవరెట్. సో ఇది వచ్చేసి మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీగా అయితే తీసుకున్నాను, అండ్ అప్పుడు అరకు ట్రిప్ లో అయితే వేసుకున్నాను అనమాట. నా ఫేవరెట్ ఇది. సో ఇవాళ మళ్ళీ వాళ్ళు వేసుకోవాలనిపించింది, అందుకే వేసుకున్నాను. ఇప్పుడు థింగ్ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు ఇలా రెడీ అయ్యాను అంటే, మేము వచ్చేసి ద బెంగళూరు ఫేమస్ మేఘనాస్ బిర్యానీ తినడానికి అయితే వెళ్తున్నాము. సో అందరికీ తెలిసే ఉంటుంది బెంగళూరులో మేఘనాస్ బిర్యానీ ఎంత ఫేమస్. సో చాలా మంది బాగుంటుంది, సూపర్ డూపర్ అని అంటారు. అండ్ ఇంకొక వైపు జనాలు ఏమంటారంటే అంతేం బాగోదు, కొంచెం కావాలని ఎక్కువ హైప్ ఇస్తున్నారు, అంత సూపర్ ఏమి ఉండదు అని అంటారు. సో ఇవాళ మేము టేస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో నేను ఫస్ట్ టైం అన్నమాట అది టేస్ట్ చేయడము. సో అది తిని నా వర్షన్ ఆఫ్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. సో చలో ఇప్పుడైతే బయలుదేరిపోదాము. ఆబ్వియస్లీ బండి మీద అయితే వెళ్ళట్లేదు ఇంత ఎండలోని. సో మేము ఇప్పుడైతే ఏ ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతాము. సో చలో నాతో పాటు మిమ్మల్ని కూడా ఆ రెస్టారెంట్కి తీసుకెళ్తాను. సో ఫైనలీ ఆ మేఘనాస్ ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము ఆటోలోని. సో నేను చెప్పాను కదా ఇది 2025 ఏప్రిల్లో వీడియో, నేను ఇప్పుడు 2026 ఫెబ్లో ఎడిట్ చేస్తున్నాను. సో నాకైతే అసలు మేము ఏం ఆర్డర్ చేసుకున్నాము, బిర్యానీ ఏం ఆర్డర్ చేసుకున్నాము, స్టార్టర్ ఏం ఆర్డర్ చేసుకున్నాము, ఇవేమైతే అసలు గుర్తే లేదు నాకు. బట్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని అయితే ఆ రివ్యూ అయితే నాకు డెఫినెట్లీ గుర్తుంది, అదైతే ఇప్పుడు చెప్తాను. సో టేస్ట్ అయితే నాకైతే బాగానే అనిపించింది. బట్ ఏంటంటే నాకు నార్మల్గానే అనిపించింది, లైక్ ఇంకెక్కడ దొరకదు ఇది అన్నట్టుగా అయితే ఏం అనిపించలేదు. బట్ మీరు కనుక అలా అటువైపు వెళ్తున్నారు అది కనిపించింది అంటే డెఫినెట్లీ ఒక ట్రై అయితే చేయొచ్చు. అసలు వెళ్ళకూడదు ఏం బాగాలేదు అని అయితే కాదు, ఫుడ్ అయితే నిజంగా బాగుంది. బట్ పని కట్టుకుని వెళ్ళాలా అని అంటే నేనైతే నో అనే చెప్తాను. నేనైతే బిర్యానీ వేడివేడిగా ఉంది, అదేమో టక్కుమని నోట్లో పెట్టేసుకున్నాను, కాలిందనమాట. సో ఇది వచ్చేసి నా మేఘనాస్ది రివ్యూ. ఇంకా అలా లంచ్ ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే మాల్కి వెళ్ళాము. సో మేము మాల్కి వెళ్ళామంటే కంపల్సరీ హోమ్ సెంటర్కి అయితే వెళ్తామన్నమాట. సో అక్కడ మేము కొనేది చేసేది గట్ట ఏం ఉండదు, కానీ ఊరికే అలాగా నాకు ఆ సోఫా నచ్చింది, డెకోర్ పీస్ నచ్చింది అని చెప్పేసి ఏదో కొనే వల్ల మాట్లాడేసుకుంటాము. సో అది మాకు ఒక మంచి టైం పాస్ లాగా అనిపిస్తుంది. అలా మాల్ బయట ఇలా కిట్టి థీమ్తో అయితే అరేంజ్ చేస్తారనమాట. ఇంకా అక్కడ వచ్చి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో మనం కూడా తీసుకుందామని చెప్పేసి చక్కగా అక్కడైతే బోలెడని ఫొటోస్ అయితే తీసుకున్నాను. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఆ థీమ్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. అండ్ అలా పిక్చర్స్ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయ్యాము. అండ్ మార్నింగ్ చెప్పాను కదా ఫుల్ ఎండగా ఉంది, అయ్య బాబాయ్ అనుకున్నాను. సో మేము కరెక్ట్
కరెక్ట్గా ఆటో బుక్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి వర్షం అన్నమాట. సో ఆ వర్షంలో మేము ఆటోలో సగం తడిచిపోయి ఇంటికైతే వెళ్ళాము. నాకు అస్సలు రెయినీ సీజన్ అన్న రెయిన్ అన్న అస్సలు నచ్చదు. సో ఎవరన్నా రెయిన్ లవర్స్ ఉంటే అస్సలు నన్ను తిట్టుకోకండి. నాకు ఎందుకో చాలా చిరాకుగా అనిపిస్తుంది. బట్ మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాక నాకు రెయిన్ చాలా బాగా నచ్చుతుంది. మేబీ బెంగళూరు వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ బెంగళూరులో రెయిన్ చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంక ఇది వచ్చేసి నైట్ అన్నమాట. సో మేము అలాగా ఆఫ్టర్ లంచ్ ఇంటికి వెళ్ళిపోయి మేము కొంచెం సేపు అయితే ఇంట్లోనే ఉన్నాం వర్షం తగ్గేంత వరకు. ఆ తర్వాత బయటికి అయితే వెళ్ళామన్నమాట, టైలర్ దగ్గర బట్టలు తీసుకోవడానికి అండ్ కొంచెం వాల్నట్స్ ఇవన్నీ తీసుకోవడానికి. సో ఏమైందంటే ఆ టైలర్ చెప్పాను కదా ఊరు పండగ అని చెప్పేసి, సో ఊరు పండగకి అందరికీ కొత్త బట్టలు కుట్టి ఆవిడ రెస్ట్ తీసేసుకుంది, షాపే క్లోజ్ చేసిందనమాట. సో ఆ రోజు అయితే నాకు బట్టలు ఇవ్వలేదు, నాకు కావాల్సిన ఎమర్జెన్సీ బట్టలు అయితే ఆవిడ దగ్గరే ఉండిపోయాయి. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే అలా వాల్నట్స్ ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఎగ్జిబిషన్లో వాల్నట్స్ ఇవన్నీ మంచిగా దొరికాయి అన్నమాట. సో అవన్నీ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అవే చూపిస్తున్నాను నేను. సో యా, I hope you guys like the video. If you like it, please like, share and subscribe. This is your Indu Reddy signing off.